నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చాలామంది ఇంటిపైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇంటిపైన ఎందుకు అంటే ఇల్లు రోజులు గడిచే కొద్ది వాల్యూ తగ్గిపోతుందేమో, ల్యాండ్ అయితే బెటరు అని కొంతమంది ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిజంగా రెండిట్లో దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్. స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఎట్లయితే కొంచెం డబ్బులు జమ అవుతుంటాయో వాళ్ళు ఇమీడియట్గా ఫ్యామిలీ నుంచో లేదంటే ఇక బయట నుంచో ఎక్కడి నుంచో ప్రెజర్ ఉంటుంది అనమాట. ఇంకెప్పుడు సొంత ఇల్లు కొట్ట, ఇంకెప్పుడు సొంత ఇల్లు కొట్ట, ఘోరంగా టార్చర్ వేస్తారు. ఇక ఆ టార్చర్ భరించలేక వీళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటారు సొంత ఇల్లు కొనడానికి. ఓకే, బట్ ఇది ఈ క్వశ్చన్కి బేస్డ్ ఆన్ ప్రొఫైల్, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి వీళ్ళు డిసిజన్ తీసుకోవాలి. అంటే ఇది కొంతమంది కొంతలాగా సెట్ అవుతుంది, కొంతమంది కొంతలాగా సెట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఎవరి దగ్గర అయితే డబ్బులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయో, ఓకే, అండ్ వాళ్ళ డబ్బులు అనేది ఆల్రెడీ ఒక 2-3 దగ్గర ల్యాండ్స్ కూడా కొనేసుకున్నారు, ఇంకా వాళ్ళ సొంత ఇళ్ళకి స్టెప్ వేసేయచ్చు. ఎవరి దగ్గర అయితే డబ్బులు అనేది చాలా తక్కువ ఉన్నాయో, ఓకే, వాళ్ళు సొంత ఇళ్ళకి స్టెప్ అనేది వేయొద్దు. ఓకే ఓకే, ఎందుకనంటే ఇప్పుడు ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరన్నా సొంత ఇల్లుకు పోవాలనంటే ఏం చేస్తారంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవాళ రేపు ఎక్కడన్నా ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో కొనాలంటే 1 కోటి పైనే, అంతే రైట్. ఇప్పుడు 1 కోటి రూపాయలు మినిమం కావాలనంటే వీళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే ఒక 25-30 ఏజ్ ఉంటుంది, కెరియర్ అనేది స్టార్ట్ చేస్తారు, సేవింగ్స్ మా అంటే ఒక 5 lakhs to 10 lakhs ఆర్ 20 lakhs బిట్వీన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నెలకు ₹1,00,000 జీతం ఉందనుకోండి, ఓకే, 50,000 జీతం ఉందనుకోండి, లోన్కి వెళ్తారనమాట, రైట్. 80% లోన్, 20% డౌన్ పేమెంట్, రైట్. ఆ 20% డౌన్ పేమెంట్ కూడా ఏం చేస్తారు, ఉన్నదంతా కూడా పెట్టేస్తారు. దాని తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఇంకేం సేవింగ్స్ ఉండవు, ఇల్లు కోసం పెట్టేస్తారు. ఇంకా 80% లోన్ తీసుకుంటారు అనుకుందాం. వీళ్ళ జీతం వచ్చేసి నెలకి ₹1,00,000 అనుకుందాం. ఈఎంఐ పడ్డది ఇప్పుడు వీళ్ళకి 50,000. ఓకే, ఎటు ఇటు ఉండొచ్చు బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బట్టి 50,000. ఇంకా 50,000 ఏదైతే ఉంటాయి కదండి, నెసెసిటీస్ ఉంటాయి. అంటే ఇల్లు గడవడానికి స్కూల్ పిల్లల ఫీజు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ట్రావెలింగ్, 50,000 అక్కడికి అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి. ఇప్పుడు చూసుకుంటే నెలకి ₹1,00,000 వస్తే 50,000 ఏమో ఇంటి ఈఎంఐ గడనికి పోయింది, ఇంకా 50,000 వచ్చేసి ఏంటంటే ఇల్లు గడవడానికి పోతుంది అనమాట. ఇప్పుడు ఆ పర్సన్ ఏదో ఒక రోజు ఏందబ్బా ఈ జీవితము, బిజినెస్ అంటే ఈ జాబ్ వగర వగర, కొంచెం ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే తీసుకోగలుగుతాడా? ₹1,00,000 ఆగితే ఇంటి ఈఎంఐ అయింది, నెసెసిటీస్ ఆగిపోయింది. అట్లా ఆ పర్సన్ ఎన్ని రోజులు ఈఎంఐ కడతాడు ఆ ఇల్లుదంటే, ఒక్కొక్క ఇల్లు యావరేజ్ తీసుకుంటే 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అంటే ఆ పర్సన్కి ఆ సొంత ఇల్లు కొనే ప్రాసెస్, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి 10 నుంచి 20 సంవత్సరాలు నరకం చూడాలి. ఇల్లు కొంటున్నాడు అంతే, కానీ డైలీ ఈఎంఐలు కట్టడం కోసం ఎవ్రీ మంత్కి నరకం అనేది చూడాలి. అంటే సొంత ఇల్లు కొన్న ఫీలింగ్ లేకుండా నరకం అనేది అనుభవిస్తుంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే అది మంచిదా? లేదు. అంటే ఆనందం ఏడుంది పబ్లిక్ దృష్టిలో, గ్రేట్ ఉన్నాడు, కానీ ఇతని పర్సనల్ లైఫ్లో లేదు. మరి మంచిదా డిసిజన్ రాంగ్ అని అంటే కొంచెం సారికి మంచిదే. ఎందుకంటే ఇల్లు ఉంది కాబట్టి రేపటి రోజున దాని అప్రిసియేషన్ అవుతుంది కాబట్టి ఆ అప్రిసియేషన్తో ఖుషి అయిపోవాలి. హ్యాపీ, మనం ఇప్పుడు ₹1,00,000 కొన్నామంటే అది 1,50,000కి అవుతుంది అని చెప్పి ఫీల్ అయిపోవాలి. ఎప్పటి వరకు అప్రిసియేషన్ అవుతుంది? అది ఒక డౌన్ ద లైన్ 5 yearsకో 10 yearsకో ఆ ఇల్లు వాల్యూ ఆ ప్లేస్ బట్టి అప్రిసియేషన్ 1,30,00,000, 1,50,00,000, మా అంటే పీక్స్ ప్లేస్లో ఉంటే 2 కోట్లు అవుతుంది. ఏది 5-10 సంవత్సరాల తర్వాత. అంతకన్నా మించి ఏమైనా ప్రోగ్రెస్ అయితే కాదు. ఎందుకంటే ఒక్కసారి పైన ఒక ల్యాండ్ పైన ఇల్లు కట్టేసేస్తే సర్టన్ స్టేజ్ వరకే దాని గ్రోత్, దాని తర్వాత గ్రోత్ ఉండదు. అంటే ఈయన అప్రిసియేషన్ కూడా వాల్యూ ఆగిపోయింది. ఒకవేళ ఈయన ప్లాన్ బికి వెళ్తే, ప్లాన్ బి ఏంటంటే అదే ₹1,00,000 ఏదైతే ఉన్నాయి కదా, 80,000 అంటే 80 లక్షలు అనేది లోన్కి వెళ్ళే బదులు ఆ లోన్ టెన్షన్ పక్కన పెడదాం, ఒక 20 లక్షలే ఉన్నాయి. ఆ 20 లక్షలు తీసుకొచ్చి ఎక్కడైనా ల్యాండ్ కొన్నాడు అనుకోండి, అనుకుందాం ఒక 100-150 గజాలు కొన్నాడు అనుకుందాం. 150 గజాలు పెట్టి ఒక ల్యాండ్ పైన కొంటే డౌన్ ద లైన్ 10 yearsకి ఆ ఏరియాని బట్టి డెవలప్మెంట్ మినిమం టు మినిమం 20 లక్షలు కాస్త 30 లక్షలు అవ్వచ్చు. ఇంకా మంచిగా ఏదైనా డిమాండ్ ఉండే ఆ ఏరియా పక్కన డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగితే 40 లక్షలు అవ్వచ్చు. ఒక డౌన్ ద లైన్ అనుకుందాం 10 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 40 లక్షలు ఉన్నాయండి. అంటే 20 లక్షలు ఏమైపోయింది? వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఏం జరిగింది? అక్కడ పెరిగిపోయి అతని దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అతను? రెంట్ హౌస్లో ఉంటున్నాడు. ఆ రెంట్ హౌస్లో ఎంత నెలకు కట్టుకుంటాడు అంటే 10,000-15,000 రెంట్ కట్టుకుంటున్నాడు. ఆ 15,000 ఇంటూ
ఒక మనం ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుందాం కదా అప్రిసియేషన్ 15 సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి అప్రాక్స్ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేషన్ చూడాలి మనం 5 లక్షలు ఎంతో 10 లక్షలు 5 లక్షలు అవుతుంది అనుకుందాం ఓకే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 40 lakhs 40 lakhs ప్రాఫిట్ 20 లక్షలు 20 లక్షలు వచ్చింది అంటే అనుకుందాం ఒక 5 లక్షలే ఈయన రెంట్ కట్టిండు ఇంకా 10 లక్షలు ప్రాఫిట్ మిగిలింది అవునవును అంటే మంచిదే కదా అవును ఇప్పుడు మనకి ఏమనుకుంటాం అనవసరంగా మేము రెంట్ కడుతున్నాం కదా అదేదో సొంత ఇల్లు కట్టుకుంటుంటే అయిపోతుండే కదా అరే ఇక్కడ చూడు ప్రాఫిట్ ఎంత వచ్చేసింది అవునవును ఇది ఆలోచించారు క్యాల్కులేషన్ ఎవరు చేయరు దీనిపైన అందుకోసం వాళ్ళు బాధపడతారు అదే ఇన్స్టెడ్ ఆఫ్ రెంట్ కట్టుకునే బదులు సొంత ఇల్లు కట్టుకుంటే అదే ఈఎంఐ అక్కడ వర్కౌట్ అయిపోతుంది కానీ ఇక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఎంత పెరిగిపోయింది అక్కడ ఆ ప్రాఫిట్ లోకి జస్ట్ నువ్వు 20% మాత్రమే రెంట్ కట్టుకున్నావు ఇంకా 80% ప్రాఫిట్ నువ్వు ఎంజాయ్ చేసుకో ఇప్పుడు ఏం చేసుకోవాలి ఎంజాయ్ చేసుకో ఇప్పుడు అతని దగ్గర 5 lakhs తీసేస్తే 35 lakhs ఉన్నాయి కదండి 35 lakhsలో ఎక్కడైనా సింగిల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అంటే వితౌట్ ఈఎంఐ సింగిల్ బెడ్రూమ్ 35 lakhsలోనో ఇంకొక 10 లక్షలు ఇంకా ఏదైనా వేసుకోనో వెళ్ళిపోవచ్చు అంతే హ్యాపీగా ఎంత బాగుంది ఇది సొంత ఇల్లు కొన్నది వితౌట్ ఎనీ ఈఎంఐ అంటే హ్యాపీగా ఉంటాడో ఉంటాడు ఇంకేం టెన్షన్ ఉంటుంది కదా మంచిగా ఇంకా పర్సన్ ఎవ్రీ మంత్ మళ్ళీ సేవ్ చేసుకుని ఏం చేయొచ్చు మళ్ళీ ఇంకేదన్నా ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది మంచిదే కదండి సొంత ఇల్లు అట్లా సొంత ఇల్లు అనేది ఎప్పుడు నా గురువు నాకు ఇప్పుడు చిన్నప్పుడు చెప్పిండు అనమాట వేణు నీ దగ్గర ₹1,00,00,000 ఇల్లు నువ్వు కొనాలని అనుకున్నావు అనుకో నువ్వు సంపాదనకి 10% ఏదైతే తీసి కొనాలన్నప్పుడే అప్పుడే నువ్వు కొనాలని అంటే నేను సంపాదించినకేని ఒక 10% తీసి ఒక సొంత ఇల్లు కొనాల్సిన అంత అమౌంట్ నీ దగ్గర జమ అయినప్పుడే నువ్వు కొనవను అంటే నేను ₹1,00,00,000 ఇల్లు కొనాలంటే 10 కోట్లు సంపాదించిన రోజు ₹1,00,00,000 తీసి ఇల్లు కొనాలి నేను అప్పుడు నేను హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాను అంతే అంతే అప్పటి వరకు నువ్వు కొనొద్దు అంతేగాని ఈ ఫామ్లతో ఎత్తలు కొనొద్దు ఇది 80% ఈఎంఐ అదే లోన్కి వెళ్ళేసి ఈఎంఐలతో కొనొద్దు ఈఎంఐలు ఎప్పుడే కానీ ఒక మనిషి జీవితంలో ఒక గుంత లాంటివి ఓకే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడే కానీ ఒక మెట్లు లాంటిది ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది ఉందనుకోండి మనం గనక ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తే మెట్లు ఎక్కుకుంటే ఇడిపోతున్నాం ఏదో ఆ ప్యాసివ్ ఇన్కమ్ పోతున్నాం అదే ఈఎంఐలు పెట్టుకున్నాం అనుకోండి మెట్లు ఎక్కడం తర్వాత గుంతలలో ఆ గుంతలలో లోనికి మళ్ళీ టైం పడి ఇంకో గుంతలో పడతాం ఇంకో గుంతలు 5-6 గుంతలు ఉంటాయి సో అందుకోసం వాట్ ఎవర్ ఇన్కమ్ ఇంకో స్ట్రాటజీ ఉంది వాట్ ఎవర్ మనం ఇన్కమ్ 100% సంపాదిస్తున్నాం కదా మన లోన్ ఈఎంఐ ఏదైతే ఉంటుందో 10 to 20% కట్టుకోవడానికి మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్న రోజు గో ఫర్ సొంత ఇల్లు ఓకే ఎంత 20% మాత్రమే అంటే ఒక ₹1,00,000 సంపాదిస్తే నువ్వు ఒక 20,000 రూపాయలు నీకు ఈఎంఐ రిలేటెడ్ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు లేదు నీ ఈఎంఐ అనుకుందాం ఒక ₹50,000 ఉంది అప్పుడు 20% అంటే నువ్వు మినిమం ₹2,50,000 నీ సంపాదన ఉంటే నువ్వు అప్పుడు ఈఎంఐ బేస్లో పోయి కొనుక్కో ఎందుకు అనంటే 100%లో 20% ఈఎంఐ పోతే 50% నెసెసిటీస్ పోతే ఇంకా 30% మన సేవింగ్ ఎక్కడైనా మనం చేసుకుంటూ వస్తున్నాం కదా ఇన్వెస్ట్మెంట్స్ దట్ మీన్స్ ఓకే మంచిదే అది కానీ ఒక 100%లో కొంతమందికి నేను 50% ఈఎంఐ 50% నెసెసిటీ అన్న కొంతమంది జీవితం అట్లా లేదు ఈరోజు 80% ఈఎంఐ 20% నెసెసిటీస్ అవి సరిపోతలేదు ఇంకా 10-20% గడవడానికి అప్పు చేస్తున్నారు ఎవ్రీ మంత్ అది నరకం ఎందుకు షో ఆఫ్ కే ఇల్లు అని పోయి నరకం అనేది అనుభవిస్తారు మీరు అన్నట్టుగా ఒక మంత్ ఏదో హెల్త్ బాగాలేకో లేదంటే రెస్ట్ తీసుకుందామన్న ఆలోచన ఇప్పుడు అంత ఎందుకు ఆ పర్సన్ చాలా టాలెంటెడ్ ఉంటాడు జాబ్ చేస్తుంటాడు ఎందుకు జాబ్ చేస్తావు మంచి బిజినెస్ చేసి రిస్క్ తీసుకో ఎందుకు ఇప్పుడు నేను బిజినెస్ చేసి రిస్క్ తీసుకుంటే అనవసరంగా బిజినెస్ లాస్ అయితే నా ఈఎంఐ ఇంటిది నా పిల్లల నెసెసిటీస్ వాట్ ఎవర్ ఉంటుందో ఎంత కష్టం అది ఇన్స్టెడ్ ఆఫ్ అదే జాబ్లోనే నేను చేసుకుంటూ కూర్చున్నాను ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ఒక సైడ్ ఏమైపోతుంది ఇక్కడ కట్టేయచ్చు ఇంకో సైడ్ నెసెసిటీస్ కూడా వెళ్ళిపోవచ్చు పాప ఆ టాలెంటెడ్ పర్సన్ ఉన్నా బిజినెస్ చేసే కెపబిలిటీ ఉన్నా రిస్క్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేడు అదే నరకం అదే జాబ్ 10 years ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎట్లా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ ₹1,00,000 ఉంది ఈఎంఐకి ₹50,000 పోతుంది ఇంకా ₹50,000 నెసెసిటీకి పోతుంది ఓకే స్టెప్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు అని అంటే ఆ పర్సన్ ₹1,00,000 వాల్యూ పెంచుకోవాలి అంతే ఇంకేం లేదు ఇంకోటి రెండోది ఏముంది 50,000 నెసెసిటీస్ ఉన్నాయి కదా ఆ నెసెసిటీస్ తగ్గించుకోవాలి అర్థమైంది మీకు నెసెసిటీస్ 50,000 కాస్త 40,000 చేసుకొని 10,000 మిగిలించుకొని ఆ 10,000 ఏం చేస్తారు అట్లాంటి ప్లేస్లో మ్యూచువల్ ఫండ్లోనూ ఇంకో వేరే ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాని వాల్యూ పెంచుకుంటూ రావాలి ఆప్షన్ నెంబర్ 1 ఆప్షన్ నెంబర్ 2 వీళ్ళ ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి నేనైతే అంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి మరి ఆడనే ఉంటే మనిషి ఎత్తుకైతే
రోబో. ఎందుకంటే అదే ఇన్కమ్తోని అదే జాబు అదే గ్రోత్ అనేది కంటిన్యూ చేస్తే ఆ మనిషి రోబో. ఎందుకు ఏం పని చేస్తుండే, ఏం ఎదుగుతున్నాడని. అవును. 1,00,000 కాస్త 1,50,000 కావాలి, 1,50,000 కాస్త 2,00,000 కావాలి. ఇన్కమ్ ఇట్లా పెంచుకోవాలంటే ఆ పర్సన్ ఏం నేర్చుకుంటుండు, ఏం నేర్చుకోనికి టైం తీస్తున్నాడు. పొద్దున పోతున్నా, రాత్రి వస్తున్నా, అలసిపోయినా, ఇంకా నేర్చుకోనికి ఏముంది, ఇవన్నీ పరిచాతగానాలు చెప్తారు. నేర్చుకోవాలన్న తప్పనున్నోళ్ళు ఎక్కడి నుంచైనా నేర్చుకుంటాడు. ఈ నుంచి ఆఫీస్కి పోయేటప్పుడు మెట్రోలో పోయి ఆ మెట్రోలో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని అట్లాంటి ఏదైనా లెర్నింగ్కి సంబంధించిన నేను కూడా పోతారు, రాదర్ దెన్ టైం పాస్ వీడియోస్ చూసే కన్నా. ఓకే. అండ్ ఇంటికి రాగానే కూర్చొని ఐపీఎల్ చూసే కన్నా దాంట్లోకి మంచి ఏదైనా లెర్నింగ్ రిలేటెడ్, స్కిల్స్ రిలేటెడ్ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటారు. కానీ జనాలకి చాలా మంది కంఫర్టబుల్ లైఫ్ కావాలి. ఒక సైడ్ ఎంజాయ్మెంట్ ఉండాలి, ఇంకో సైడ్ డ్రీమ్స్ అచీవ్ కావాలి. రెండు జరగవు, ఏదైనా ఒకటి కాంప్రమైజ్ చేసుకోవాలి కొన్ని రోజులు. అప్పుడే వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు, ఇంకేదైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. అంతేగాని ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటా, ఫుల్ ఫ్రెండ్స్ ఏమో తిరుగుకుంటా, వెబ్ సిరీస్లు అనేది అమెజాన్ నెట్ఫ్లిక్స్లు అన్నీ చూసుకుంటా, దాని తర్వాత పబ్బులకి అన్నీ కూడా తిరుగుకుంటా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే జన్మల పాసిబుల్ కాదు. నమ్మిన నిజం. అంతే. అన్ని అవ్వాలి అని అంటే కొన్ని రోజులు వదిలేసుకొని అట్లాంటి మంచి స్కిల్స్ నేర్చుకొని వాల్యూ పెంచుకొని, ఆ వాల్యూ పెరిగిన తర్వాత ఎట్లయితే ఇన్కమ్ పెరుగుతుంటో మళ్ళీ ఎంజాయ్ చేసుకో. ఎవరు చేసుకో, మస్తు ఎంజాయ్ చేసుకో. అడిగేటోళ్ళు ఉండరు అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే. సింపుల్ ఆన్సర్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.